ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కేసులో పురోగతి సాధించారు హైదరాబాద్ పోలీసులు. నిందితుడిని గుంటూరుకు చెందిన రామకృష్ణగా గుర్తించారు. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిన్న ఉదయం ప్రజాభవన్ తో పాటు నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశారు రామకృష్ణ. దీంతో ప్రజాభవన్ లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో ముమ్మర తనిఖీలు చేశారు పోలీసులు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకపోవడంతో ఆకుతాయిలు ఫోన్ కాల్ అనే నిర్ధారణకు వచ్చారు అధికారులు. మద్యం మత్తులో రామకృష్ణ బెదిరింపు కాల్ చేశాడు. కొన్ని రోజుల క్రితం భార్యతో గొడవపడి ఆమె నుంచి విడిపోయాడు రామకృష్ణ. తర్వాత మద్యానికి బానిసయ్యాడు. తాగిన మైకంలో పోలీసులకు ఫోన్ చేసి ప్రజాభవన్లో బాంబు పెట్టినట్టుగా చెప్పాడు. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కేసులో పురోగతి సాధించారు హైదరాబాద్ సిటీ పోలీసులు. నిందితుడిని గుంటూరుకు చెందిన రామకృష్ణగా గుర్తించారు. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిన్న ఉదయం ప్రజాభవన్ తో పాటు నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు రామకృష్ణ. దీంతో ప్రజాభవన్ లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో ముమ్మర తనిఖీలు చేశారు పోలీసులు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకపోవడంతో ఆకుతాయిలు ఫోన్ అనే నిర్ధారణకు వచ్చారు అధికారులు. మద్యం మత్తులో రామకృష్ణ బెదిరింపు కాల్ చేశాడు. కొన్ని రోజుల క్రితం భార్యతో గొడవ పడి ఆమె నుంచి విడిపోయాడు రామకృష్ణ. తర్వాత మద్యానికి బానిసయ్యాడు. తాగిన మైకంలో పోలీసులకు ఫోన్ చేసి ప్రజాభవన్లో బాంబు పెట్టినట్టుగా చెప్పాడు. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కేసులో పురోగతి సాధించారు హైదరాబాద్ పోలీసులు. దీనికి సంబంధించి డీటెయిల్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, అసలు ఈ కేసు పూర్వాపరాలేంటి, అతడి నేపథ్యం ఏంటి, పోలీసులు ఎలా ట్రేస్ అవుట్ చేశారు? నిన్న ఉదయం సమయంలో ప్రజాభవన్ తో పాటు నాంపల్లి కోర్టు బాంబు పెట్టాం. మరికొన్ని నిమిషాల్లో ఆ రెండు చోట్ల కూడా పేలుడు జరగబోతున్నాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగబోతుంది. 2 భవనాలను పేల్చివేస్తున్నారంటూ కంట్రోల్ రూమ్ కి ఏకంగా ఒక అన్నోన్ పర్సన్ ఫోన్ చేయడం జరిగింది. అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు మొత్తంగా దాదాపు 5 గంటల పాటు ప్రజాభవన్ తో పాటు నాంపల్లి కోర్టులోని ప్రతి అనుమానం కూడా తనిఖీ చేశారు. ప్రజాభవన్ తో పాటు పక్కన 2 మినిస్టర్, ఒక డిప్యూటీ సీఎం తో పాటు మరొక మినిస్టర్, మొత్తంగా అన్ని చోట్ల ప్రజాభవన్ ఉన్న చుట్టుపక్కల 2 మినిస్టర్ సంబంధించి డిప్యూటీ సీఎం మొత్తం కూడా దాదాపు 4 గంటల పాటు చెక్ చేశారు. అయితే ఎలాంటి లేదని ఉపయోగించుకున్నారు. అదే మాదిరిగా నాంపల్లి కోర్టు కూడా దాదాపు 4 గంటల పాటు తనిఖీ చేసింది. అక్కడ కూడా ఎలాంటి బాంబు లేదని పోలీసులు ఉపయోగించుకున్నారు. అయితే ఈ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు ట్రేస్ చేస్తే గుంటూరు నుంచి వచ్చినట్టుగా తెలియడం జరిగింది. గుంటూరులో రామకృష్ణ అనే వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. రామకృష్ణ ప్రస్తుతానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. అయితే తన వ్యక్తిగత కారణాలతో పాటుగా మద్యానికి బానిసై భార్యతో గొడవపడి ఆ నేపథ్యంలోనే తాను ఫోన్ చేశానని చెప్పి రామకృష్ణ చెప్పారు. అయితే మరి కాసేపట్లో రామకృష్ణను పోలీసులు కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? పబ్లిక్ సంబంధించిన సమాచారాన్ని, తప్పుడు సమాచారం ఇవ్వడే కాకుండా ప్రభుత్వ అధికారుల సంఘాన్ని వృధా చేసిన నేపథ్యంలో మొత్తం 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఆ మేరకు అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఆల్ రైట్ రమేష్.